నమస్కారం మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో సింహాచలం ఒకటి. సింహాద్రి అప్పనగా పూజించబడే వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకోవడానికి రోజు వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. సాధారణంగా మనం మెట్ల మార్గంలోనో రోడ్డు మార్గంలోనో ఆలయానికి చేరుకుంటాం. కానీ ఈ సింహాచలం కొండగుండా ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక రహస్య మార్గం ఉందంటే మీరు నమ్ముతారా? ఈ దారి కేవలం ఒక భౌతిక మార్గం కాదు, ఆత్మకు ప్రశాంతతనిచ్చే ఒక దివ్యమైన యాత్ర. ఈ రోజు మనం ఒక అద్భుతమైన మార్గంలోకి అడుగు పెట్టబోతున్నాం. మన యాత్ర విశాఖపట్నం సమీపంలో పవిత్ర మాధవధార క్షేత్రం నుండి మొదలవుతుంది. ఈ ప్రదేశానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. అలాగే కొండ నుండి నిరంతరం ప్రవహించే ఒక స్వచ్ఛమైన జలధార ఉంటుంది. దీన్నే మాధవధార అని పిలుస్తారు. పూర్వం చాలా మంది భక్తులు ఇదే మార్గం నుండి వెళ్లేవారని చెబుతారు. ఈ జలాలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వీటిని సేవించడం వల్ల రోగాలు నయమవుతాయి అని నమ్మకం. మాధవధార ఆలయం వెనుక భాగం నుంచి ఈ రహస్య మార్గం మొదలవుతుంది. మొదటిసారి చూసేవారికి ఇది కేవలం అటవీ మార్గం అనిపిస్తుంది. జనసంచారం తక్కువ, సాధారణ భక్తులు తెలియని దారి కాబట్టి ఇక్కడ ఎలాంటి సందడి ఉండదు. చుట్టూ పచ్చని పొదలు, పెద్ద పెద్ద వృక్షాలు, వాటిని అల్లుకున్న తీగలు. ఇది ఒక నిజమైన సాహస యాత్రకు నాంది. మనం ముందుకెళ్లే కొద్దీ ఎక్కడ కాలు మోపినా అలికిడి ఉండదు. కేవలం పక్షుల కిలకిల రావాలు, ఆకుల సవ్వళ్లు మాత్రమే వినిపిస్తాయి. ఈ మార్గం మనల్ని బయట ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేస్తుంది. ఈ కొండ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతిని ఇంత దగ్గరగా చూసే అవకాశం దొరుకుతుందా అని అనిపిస్తుంది. కొన్ని చోట్ల చిన్న చిన్న రాతి మార్గాలు, మరికొన్ని చోట్ల పెద్ద వృక్షాలు వేర్లే మెట్లై ఉంటాయి. ఇది కేవలం దేహం నడిచే దారి కాదు, మనసు కూడా ప్రశాంతంగా ధ్యానంలో లీనమయ్యే మార్గం. బయట ప్రపంచపు ఆందోళనలు, ఆలోచనలు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. స్వచ్ఛమైన గాలిని, హిమాలయాల్లో ఉన్న ప్రశాంతతను అనుభూతి చెందుతున్నట్లు ఉంటుంది. ఈ దారిలో ఎక్కడికక్కడ కొన్ని శిథిలమైన రాతి కట్టడాలు, చిన్న చిన్న గుహలు కూడా కనిపిస్తాయి. బహుశా పూర్వం ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేసి ఉండవచ్చు అని అనిపిస్తుంది. ప్రతి అడుగు ఒక అద్భుతమైన చరిత్రను, ఆధ్యాత్మికతను గుర్తు చేస్తుంది. కొద్ది దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా ఎవరు ఊహించని విధంగా ఒక గొప్ప దృశ్యం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. వంతెన కింద పాఠశాల లాంటి ట్విస్ట్. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక ఆవిష్కరణ. అరుదైన అటవీ మార్గం చివరిలో సింహాద్రి అప్పన్న ఆలయం దాని దివ్యమైన కాంతితో మనకు దర్శనమిస్తుంది. ఈ కోణం నుంచి ఆలయాన్ని చూడటం ఒక అరుదైన అనుభవం. జనసందోహం లేకుండా ప్రకృతి మార్గం ద్వారా నేరుగా స్వామివారి సన్నిధికి చేరుకోవడం ఒక మహా అద్భుతం. ఇది కేవలం ఆలయ ప్రవేశం కాదు, ప్రశాంతమైన శ్రమతో కూడిన యాత్రకు లభించిన ఒక దివ్యమైన బహుమతి. పవిత్ర మాధవధార నుంచి సింహాచలం కొండగుండా సాగే ఈ రహస్య మార్గం కేవలం ఒక ట్రెక్కింగ్ అనుభవం మాత్రమే కాదు, ప్రశాంతతనిచ్చే ఒక ఆధ్యాత్మిక ప్రకృతి సౌందర్యం. అన్నీ ఒకచోటే దొరుకుతాయి. ఈ దారి గురించి సరైన సమాచారం తెలియక చాలా మంది ఈ అద్భుతమైన అనుభూతిని కోల్పోతున్నారు. ఈ మార్గానికి వెళ్ళాలనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన బూట్లు ధరించండి, నీళ్లు వెంటకు తీసుకువెళ్ళండి, వీలైతే స్థానిక గైడ్ను తీసుకోండి. ఈ దివ్యమైన మార్గంలో మీరు కూడా ప్రయాణించి సింహాచల అప్పన్న అనుగ్రహం పొంది ఈ అద్భుతమైన అనుభూతిని మీ జీవితంలో ఒక మధురానుభూతిగా మార్చుకోవాలని ఆశిస్తున్నా. జై సింహాచల అప్పన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.